వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి లోకేష్ నాయకత్వం, వర్ధిల్లాలి డాక్టర్ ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, వర్ధిల్లాలి కురుగుండ రామకృష్ణ గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం. జోహార్ డాక్టర్ ఎన్టీఆర్, జోహార్ డాక్టర్ ఎన్టీఆర్, జోహార్ డాక్టర్ ఎన్టీఆర్. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్. జుట్టు బాగా పార్టీ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ విడుదల చేసినప్పుడు ఆ మాట విని నవ్విన వారికి సమాధానమే సైబరా. మేధస్సును, శ్రమను, సృజనాత్మకతను వెలుగులోకి తేవాలన్న లక్ష్యంతో చంద్రబాబు గారు డ్వాక్రా సంఘాలలో 33% రిజర్వేషన్లు అమలు చేసి ఎంతో మంది ఆడపడుచులకు ఉన్నత సామాన్యుడి కళలకు రెక్కల తొడిగి అవకాశాన్ని అందుకునే అవకాశాలను గురించింది. సాంకేతికతను ప్రవేశపెట్టి దేశంలోనే మొట్టమొదటి నలభై 45వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా ఈరోజు మన వెంకటగిరి శాసనసభ్యులు, ప్రజాబంధు, గౌరవనీయులు కురుగుల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు వేదిక అలంకరించిన ఈసీఎంఎస్ చైర్మన్ గౌరవ నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ పురుగోటి విశ్వనాథం గారికి, రావి సంజయ్ గారికి, అదేవిధంగా ముఖ్యంగా కార్యకర్తలకి, సీనియర్ నాయకులకి అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన అన్న నందమూరి తారక రామారావు గారు ఒక రాజకీయ ఆవేశస్థితి ఏర్పడినప్పుడు 1982వ సంవత్సరంలో ఇదే రోజున పార్టీ ఆవిర్భవించడం జరిగింది. ఆవిర్భవించడం అనేది దేనికి ఈ పార్టీ పెట్టాలి అని ఆలోచన చేస్తే తెలుగు యొక్క భాష, తెలుగు యొక్క సంస్కృతి, అదేవిధంగా తెలుగు యొక్క వెలుగు ప్రపంచవ్యాప్తంగా అఖండ దీపంలా వెలగాలి అనే ఆలోచనతో ఈ యొక్క తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది. ఈ యొక్క తెలుగుదేశం పార్టీ పేదలకి అండ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ప్రజలకి ఒక అజెండాలాగా ఈరోజు ఈ యొక్క పార్టీని ఆవిర్భవించడం జరిగింది. ప్రాంత విభేదాలకు అతీతంగా సేవలు అందిస్తాము. పుట్టిన నా పార్టీ కోసం, తెలుగు జాతి సమగ్ర అభివృద్ధి కోసం అంకిత భావంతో నిరంతరం కృషి చేస్తాను. 44వ
ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. మనం పార్టీ పెట్టి 44 సంవత్సరాలైంది. ఆ రోజు అదేవిధంగా వేదికమైనటువంటి సోదరులు, పార్టీ అధ్యక్షులు, మెంబర్లు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఆ రోజుల్లో ఎన్టీ రామారావు సినీ ఫీల్డ్లో ఉండి ఆయన ఈ రాష్ట్రానికి పేద ప్రజల్ని ఆదుకోవాలి అని మంచి ఆ రోజు రాజకీయాలు చూశాడు. కాంగ్రెస్ వాళ్ళు పేదలని చెప్పి గుర్తించేవాడు కాదు. ఎవడో దోషించి వాళ్ళు చూసుకోవడం, ఉన్నవాళ్ళే పెద్దవాళ్ళు అయ్యేవాడు ఆ రోజుల్లో. అయితే ఎన్ని గమనించినటువంటి స్వర్గీయ ఎన్టీ రామారావు మనం పార్టీ స్థాపించి పేదవాళ్ళు ఏ విధంగా ఆదుకోవాలి, కూడు గుడ్డ అనే సింబల్ పెట్టి గూడు నాగలి ఈ సింబల్ పెట్టి పార్టీ ప్రారంభించి ఇప్పటికి 44 సంవత్సరాలు. ఈ రోజు కూడా ఆ మహానుభావుడు పెట్టినటువంటి పార్టీ ఈరోజు దినదినాభివృద్ధి జరిగి ఈ రాష్ట్రంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి ఓపికగా అన్ని రకాలుగా ఎక్కడ అభివృద్ధి అనేది తగ్గకుండా పనిచేస్తా ఉన్నాడు. నిన్నే జరిగింది మన అసెంబ్లీలో, మీరు చూశారు. అంటే మనకి చెప్పుకునే దానికి రాజధాని లేదు. రాజధానిని మనం నిర్మించుకునే దానికి స్పెషల్గా అసెంబ్లీ పెట్టి తీర్మానం చేసి మనకు కేంద్రాలు పంపిస్తే వాళ్ళు పకడ్బందీగా, అంటే ఇంతకుముందు డ్యాన్స్ చేశారు. ఆయన 3 ముక్కలు ఆటాడాడు జగన్మోహన్ రెడ్డి. వైజాగ్ అని, ఇటు సైడు కడప అని రకరకాలుగా 3 ముక్కలు ఆటాడితే ఇలాంటివి ఎవరు వచ్చినా కానీ 3 ముక్కలు ఆట ఉండకూడదు చిరస్థాయిగా. ఎందుకంటే అక్కడ రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నమ్మి ఈ విధంగా రాజధాని పెడితే బాగుంటుంది ఇక్కడ అని అడగగానే 59 రోజుల లోపల మరి 33-40 వేల ఎకరాలని పొలం ఇచ్చారు వాళ్ళు. ఈరోజు ఆ పొలం ఇచ్చారు కాబట్టి మనం రాజధాని నిర్మించుకుంటా ఉన్నాం. మళ్ళీ ఆయన ఒక దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎంత నష్టపోతారు ఆ రైతులు కూడా ఒకసారి ఆలోచించాలి. అందుకని నిన్న తీర్మానం పెట్టి కేంద్రాన్ని పంపించాం. మన రాజధాని తీర్మానం పెడితే 11 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక్కళ్ళు కూడా రాలా. అంటే దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి ఆలోచన, ఆయన పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రజలు కూడా ఆలోచించాలి. అంటే ఈ రాష్ట్రానికి రాజధాని ఉండకూడదనే, ఉండాలనే ఆయన వచ్చేదో చెప్పాలి. ఈ రాజధాని ఇక్కడే ఉండాలని గతంలో చెప్పాడు. అయితే నిన్న ముఖ్యమైనటువంటి మరి ఇక్కడ పాస్ చేసి, అసెంబ్లీలో పాస్ చేసి కేంద్రాన్ని పంపించాలి. పెడితే వాళ్ళు ఒక్కరు కూడా రాలి. దీన్ని బట్టి ఆయనకి ఆంధ్ర మీద ఉన్న, ఈ రాష్ట్రం మీద ఉన్నటువంటి ప్రేమ ఎంతవరకు దాన్ని బట్టి అర్థమవుతా ఉంది. కాబట్టి ఈ జగన్మోహన్ లాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి చీడ పురుగులు. అలాంటి చీడ పురుగులు మళ్ళా వస్తే మన బిడ్డల భవిష్యత్తు కూడా ఉండదు. కాబట్టి మన ముఖ్యమంత్రి గతంలో దూరదృష్టితో ఆలోచించి హైదరాబాద్ ఏ విధంగా చేశాడు, ఒక సింగపూర్ లాగా చేశాడు. ఆ రోజు వాళ్ళు కూడా ఎంత చేశారు, ఈ గుంటలు మిట్టలు చెట్లు ఏంటి పిచ్చా అన్నారు. ఈ రోజు హైదరాబాదు ఒక సింగపూర్ లాగా తయారైంది. ఆ గుంటల మిట్టలే ఈరోజు ఒక సింగపూర్ లాగా తయారైంది. అదే దృష్టిలో పెట్టుకుని మన రాజధాని కూడా దానికన్నా మిన్నగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇంత ల్యాండ్ తీసుకొని, ల్యాండ్ పుల్లింగ్ చేసుకొని మన రాజధానిని బాగా అభివృద్ధి చేయాలి. అన్ని సంస్థలు రావాలి. ఎందుకు రావడం లేదు, సంస్థలు బ్రహ్మాండంగా వచ్చేటి. మళ్ళా జగన్మోహన్ ఎక్కడ వస్తాడు, ఎక్కడ తరివేస్తారో అని చెప్పని భయపడతా ఉన్నారు. అడుగుతున్నారు, గ్యారంటీ అన్నారు. సార్ బాగుంది, మీ పరిపాలన బాగుంటుంది, వస్తాము, మేము పెట్టుబడి పెడతాము, రేపు మళ్ళా వాళ్ళు వస్తే ఏంటి మా పరిస్థితి అని అడుగుతున్నారు. దానికి మనం గ్యారంటీ ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి దీన్ని మీరందరూ కూడా ఆలోచించి మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండాలా, తెలుగుదేశం ప్రభుత్వం ఉండాలా. అప్పుడే మన రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి అవుతుంది. మన బిడ్డల భవిష్యత్తు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది.
కాబట్టి ఇది అందరూ కూడా మీరు చెప్పాలి. ఆ ఎలక్షన్ లో ఒకసారి అటు ఒకసారి ఇచ్చి అభివృద్ధి చేసుకోలేకపోతా ఉన్నాం, వెనకబడిపోతా ఉన్నాం. ఏమీ లేక కాదు, ఈ రోజు దూరదృష్టి ఆలోచించి బ్రహ్మాండమైన రాజధాని, మనకి బ్రహ్మాండమైన నీటి వస్తుంది, బ్రహ్మాండంగా ల్యాండ్స్ ఇచ్చారు, అన్ని రకాలుగా అక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. అందరూ పరిశ్రమలు వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ భయంతో ఉన్నారు, ఒకవేళ మళ్ళా చంద్రబాబు నాయుడు లేకపోతే మన పరిస్థితి ఏందని చెప్పని వచ్చే పరిశ్రమలు భయపడతా ఉన్నారు. కాబట్టి దానికి గ్యారెంటీ ఇచ్చి మనం పిల్లల భవిష్యత్తును కూడా మనం బాగు చేసుకోవాలంటే మళ్ళా శాశ్వతంగా తెలుగుదేశం పార్టీ రావాలా, అభివృద్ధి చేసుకోవాలని చెప్పని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఈరోజు మన పార్టీ ఆవిర్భావ దినాన్ని కూడా బాగా చేసుకోవాలనే ఉద్దేశంతో నిన్న అసెంబ్లీ ఉన్నా రాత్రి వచ్చి ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని పెట్టుకొని ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొన్నందుకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, కొంతమందికి పార్టీ స్టేట్ పార్టీ నుంచే సన్మానాలు చేసే పేరు కూడా వాళ్ళే పంపించారు, మనం చేసేది కాదు. వాళ్ళు ఏమైతే లిస్ట్ ఇచ్చారో ఆ లిస్ట్ ప్రకారం పిలిచి వాళ్ళందరూ కూడా సన్మానం చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ, మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అంటే పూర్తి పెట్టి దాన్ని ఇంకా చాలు దయ ఉంచి ఇంకెవరు పెట్టకండి ఏమనుకోకుండా ఇది వెళ్తాడు బయటికి. అది నిలబడదనా, అది నిలబడదనా అని చెప్పి అది నిలబడి కేక్ తీసుకుంటే దేనికి